గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కామెంట్స్. గుంటూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సైకిల్ రావాలి అనే నినాదం ప్రజల్లోకి వెళ్లింది. కొంతమంది అధికారులు మమ్మల్ని వెంటనే రిలీజ్ చేయమని అంటున్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న కొంతమంది అధికారులు భయభ్రాంతులకు గురవుతున్నాను. దొంగల ముఠాగా వ్యవహరించిన అధికారులు, వైసీపీ నాయకులు ఇసుక మైనింగ్, మద్యం మాఫియా విచ్చలవిడిగా చేశారు. వారికి సహకరించి వనరుల్ని కొల్లగొట్టిన అధికారులను ఉపేక్షించే పరిస్థితి లేదన్నారు. గతంలో అధికారులు ఉన్నప్పుడు గుంటూరు నగరానికే కాదు రాష్ట్రంలోనే ఎక్కడ లేనటువంటి విధంగా దాదాపు 900 కోట్ల రూపాయలతో యూజీడీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాంట్లో 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆల్మోస్ట్ గుంటూరు నగరంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్కులను పూర్తిగా చేశాం. కానీ ఈ ప్రభుత్వం 4.5 సంవత్సరాల్లో ఆ ప్రాజెక్ట్ అన్నింటినీ కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితులు, త్వరగతగిన సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో, రాష్ట్ర గవర్నమెంట్ బడ్జెట్తో తప్పకుండా గుంటూరు నగరానికి అత్యంత అవసరమైనటువంటి డ్రైనేజ్ కార్యక్రమాన్ని కూడా ఎంపీ గారి సహాయ సహకారాలతో పూర్తి స్థాయిలో చేపట్టేటువంటి కార్యక్రమం చేస్తారు. నా అదృష్టం, చంద్రబాబు గారి ఇష్టం.